శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జగన్మాత వైభవంలో 39 నామాలు తెలుసుకున్నాము. అమ్మవారి యొక్క ఊరువుల యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నాము. ఈరోజు 40వ నామము మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క మోకాళ్ళ గురించి తెలుసుకుందాం. మోకాళ్ళ గురించి ఇక్కడ మళ్ళీ ఆడవాళ్ళందరికీ ఒక చిట్కా. మన ఆడవాళ్ళందరికీ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు చాలామందికి అండి. ఎక్కలేరు, దిగలేరు, కూర్చోలేరు. ఈ మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అనే నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి 41 రోజులు పారాయణ చేస్తే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఖచ్చితంగా తగ్గుతాయి. అంతే భక్తి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏదో చెయ్యాలి, భక్తిగా చేయాలి, త్రికరణ శుద్ధిగా. భక్తి ఉంటే సరిపోదు, జ్ఞానంతో కూడిన భక్తి అంటే త్రికరణ శుద్ధి. అవునవును, భక్తి అందరికీ ఉంటుంది. త్రికరణ శుద్ధి అంటే తన్మయత్వం ఉంటుంది. అదేదో నేను ఇంటర్మీడియట్లో ఉన్న ఒక సినిమా చూశాను, బ్రహ్మానందం గారు ఏ దేవుడిని చూసినా ఆయన తన్మయత్వానికి లోనైపోతుంది. ఇలా అంటూ. అవునవును, అలాగా భక్తి అందరికీ ఉంటుంది. జ్ఞానంతో కూడిన భక్తి ఉన్నప్పుడు మాత్రమే అన్నీ అంటూ ఉంటారు కదా, నాకు ఎందుకండి పని చేయట్లేదు మంత్రాలు, త్రికరణ శుద్ధి లేదు, భక్తిలో జ్ఞానం లేదు. నిజమే కదండి. భావన తెలుసుకోవాలి కదా, భావం తెలుసుకోవాలి, భావించాలి. భావిస్తూ చేస్తూ ఉంటేనే తన్మయం. భావించినప్పుడే త్రికరణాలు శుద్ధికి వస్తాయి, కంట్రోల్లోకి వస్తాయి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. మళ్ళీ మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఇక్కడ ఇంకో చిక్కుంది తెలుసా, డాక్టర్లకి లక్షలు వస్తాం, ఎంత దూరం కావాలన్నా వెళతాం, ఒక అరగంట సమయం కేటాయించి చదువుకోమంటే బాధ. రూపాయి, ఎందుకంటే రూపాయి ఖర్చు ఉండదు. కష్టపడాలి, శ్రద్ధ పెట్టాలి. ఇది కష్టం. కోట్లైనా గుమ్మరిస్తారు కానీ ఈ శ్రద్ధ బట్టి కూర్చోవడం అనేది చాలా 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 కష్టమైన పని. ఈ జన్మకి ఇహ జన్మకి కూడా చాలా కష్టమైన పని. కష్టమైన కాదు, తెలుసుకొని చేస్తే సులువైన మార్గం ఉంటుంది కదా. మార్గం సులువే, కష్టమైన ఆచరణలో పెట్టడం కష్టం. ఆచరణలో కష్టం. అది కనుక ఆచరణలో పెట్టి చేస్తే జన్మలకి మంచిది కదండి. ఈ నామాన్ని సంపుటీకరణ చేసి చదువుకోండి అమ్మా, మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. 100% తగ్గుతాయి. ఛాలెంజ్ చెప్పే. మళ్ళీ అందులో ఉందండి నోట్, త్రికరణ శుద్ధిగా చక్కటిగా ఉతికిన వస్త్రాలు ధరించి ఒక్కటే స్థలంలో కూర్చుని మనస్ఫూర్తిగా అమ్మ నాకు మోకాళ్ళ నొప్పులు. ఒకటే సమయం అంటారా? ఒకటే సమయం అయితే ఎప్పుడూ మంచిదండి. ఎప్పుడూ కూడా ఒక దేవతను పిలుస్తున్నప్పుడు మన ఇష్టం వచ్చిన ఒకరోజు 7ంటికి పిలిచి, ఓ రోజు 10ంటికి పిలిచి, ఓ రోజు 12ంటికి పిలిస్తే ఎట్లా? వాళ్ళు రెడీ అయిపోయి ఉంటారా ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి అని. అవును కదా. అందుకని మీరు పిలిచే సమయానికే వస్తారు. అందుకని ఎప్పుడు ఒకటే సమయం అయితే ఆ టైంకి వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు ఇలా మనం కోరిక కోసము చెయ్యాలి అనుకున్నప్పుడు సాయంత్రం 4ంటికి చేసుకోవచ్చండి. తెల్లవారుజామున కాకుండా భోజనం చేశాక కూడా చేసుకోవచ్చు. చాలా సులువు కదండి, చేసుకోవచ్చు. భక్తిగా చేయండి. ఏదైనా జ్ఞానంతో కూడిన భక్తే ప్రధానము. జ్ఞానంతో కూడిన భక్తి త్రికరణ శుద్ధిగా. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అనే నామము. ఇక్కడ మనం ఇంకా నామంలోకి వెళ్లే ముందు అమ్మవారి యొక్క మోకాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. మోకాళ్ళు ఊరువులైపోయే మోకాళ్ళు ఎలా ఉన్నాయండి? మాణిక్య మకుటాల వలె ఉన్నాయట. జానుద్వయము, ఊరుద్వయము ఇవన్నీ కూడా గురుపాదుక స్వరూపాలే. కాళ్ళేగా వర్ణన. అవునండి, గురుపాదుకుల గురించే చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉన్నాయి? అక్కడ రత్నాలైతే మాణిక్యాలు. అంటే ఇక్కడ ఏంటి? గురుపాదుక రహస్యము మనలోనే ఉన్నాయి. కిరీటానికి ఎలా ఉన్న కిరీటంలా ఉంది తెలుసా అండి? మళ్ళీ కిరీటంలోకి వెళ్తున్నారు. కిరీటాలు కాకుండా టోపీల్లా ఉన్న కిరీటాల్లా ఉన్నాయట అమ్మవారి యొక్క మోకాళ్ళు. అంటే కిరీటం అంటే ఇలా ఉంటుంది కదా, భాస్కర్ రాయలు వారు చెప్పారట దాని భాష్యంలో. టోపీ అదేంటి టోపీల్లా ఉన్న కిరీటాల్లాగా ఉన్నాయట ఈ మోకాళ్ళు అమ్మవారివి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మాణిక్యపు అద్దాల్లాగా ఉన్నాయి.
మాణిక్యంతో కూడినటువంటి అద్దాల్లాగా అమ్మవారి యొక్క జానుద్వయము. అంటే ఇక్కడ ఏంటి అద్దం అంటే చూడండి, మళ్ళీ అద్దం అంటే మనకేంటి గ్లాస్ అని భావన వచ్చేసిందా? కాదు, ఎంత నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది అద్దం. ఒక్క మరక ఉండకూడదు అద్దం మీద. అమ్మవారి చెక్కిళ్ళలాగా అలాగే మోకాళ్ళు కూడా అలాగే ఉన్నాయని చెప్తున్నారండి ఇక్కడ. అంటే ఇక్కడ అంటే నఖశిఖ పర్యంతము ఆమె అంత సౌందర్యానికే సౌందర్యంగా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ మళ్ళీ గురుపాదుక ప్రస్తావనేనండి ఇది కూడా. ఈ గురుపాదుక రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాల్సిందే. శ్రీ మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్య మకుట ఆకార, ఎలాంటి ఆకారము? కిరీటంలా లేదు, టోపీల్లా ఉండే ఆకారం లాగా అమ్మ యొక్క జానుద్వయములు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత గురించి ఇంకా తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.